అన్న హైడ్రా 6 నెలల కింద వచ్చిండు రంగనాథ్ గారు. వచ్చి అక్కడ నుంచి మొత్తం చూసుకొని పోయిండు. వాళ్ళకి ఏముంటుంది తెలుసా అన్న, హైడ్రా అనేది మేము ఏమనుకున్నామంటే చెరువు అనేది చెరువుకి నోరు లేదు, లేకపోతే ఈ ఎమ్మెల్యే మీద, ఎంపీల మీద, మినిస్టర్ల మీద, అందరి మీద కేసులు అవుతుండే. ఈ చెరువు నోరు ఉంటే మాత్రం బరాబర్ చెప్తున్నా, ఈ చెరువుకి నోరు లేదని చెప్పేసి ఇక్కడ ఉన్న దరిద్రులు కబ్జాలు చేయడం జరుగుతుంది. వాస్తవం చెప్తున్నా. అదే మీ జాగాలల్లో కబ్జా చేస్తే మీరు కేసులు వేస్తారా అయ్యరా? ఇప్పుడు నువ్వు చెప్తున్నావు ఎవరో ఏమో చెప్పింది, కవిత గారు ఏమో చెప్పిండ్రు అని చెప్పేసి, ఎమ్మెల్యే గారు మీరు నేను నీతిపరుణని చెప్తున్నారు కదా. అదే నోరు ఈ చెరువుకి నోరుంటే ఆ ఇల్లులు కట్టిండ్రు కదా, ఆ ఇల్లుల మీద మొత్తం డిమాలిషన్ అవుతుండే. మరి మీరు చేస్తుండ్రా, కష్టపడుతుండ్రా? ఈ హైడ్రా ఉంది చూడన్నా, నామకే వాస్తే ఈ హైడ్రా వస్తే రేవంత్ రెడ్డి పెడితే మేము చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే చెరువులు కాపాడితే, ప్రభుత్వం భూములు కాపాడితే రాబోయే తరానికి ఉపయోగపడుతుంది. మన భారతదేశానికి, ప్రజలకి, అందరికీ ఉపయోగపడుతుంది గవర్నమెంట్ స్థలాలు అనుకున్నాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే రావడము, నామకే వాస్తే చూడడము, ఎమ్మెల్యే ఏమైనా చెప్పంగానే, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఏమైనా చెప్పంగానే వెళ్ళిపోవడం. అన్న 6 నెలల కింద వచ్చిన హైడ్రా రఘునందన్ గారు వచ్చిన తర్వాత ఇవన్నీ చూసుకోవాలి కదన్న, ఇవన్నీ చూడాలి కదా. 7 వరకు ఉంది గవర్నమెంట్ జాగా, ఎవరెవరు కట్టిండ్రు, ఎవరెవరు కట్టలేరు అని చూసుకొని చెక్ చేసుకున్న తర్వాత డిసిజన్ తీసుకోవాలి కదా. మరి 6 నెలల నుంచి టైం దొరుకుతలేదా ఈ రంగనాథ్ గారికి? టైం దొరుకుతలేదా ఈ రంగనాథ్ గారికి 6 నెలల నుంచి? అంటే మా అస్మన్పేటని పట్టించుకోడా, మా బోన్పల్లిని పట్టించుకోడా? అంటే ఆయనకి ఏడ తోస్తే అంటే ఆయనకి అంటే రూట్ మ్యాప్ చూపించేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పండి, మేము వచ్చి అడుగుతాం. మా భూమిని కాపాడండి, మా చెరువుని కాపాడండి, మా ప్రజలకి ఈ గవర్నమెంట్ స్థలాలు వచ్చేటట్టు చేస్తాం. చెప్పండి, మాకు ఏ దారి ఉంది, ఏం చేయాలో చెప్పండి. మీరు పోతున్నారు కదా, ఆడి బాలాజీ నగర్కి పోయినారు, కుక్కుట్పల్లికి పోయినారు, ఏడికేడికో పోయి చేస్తున్నారు కదా, సంగారెడ్డి కాడికి పోయినారు, మీరు ఏడికేడికో పోతున్నారు కదా. చెప్పండి, మీరు రావాలంటే మేము ఏం చేయాలో చెప్పండి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అతను, మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేని ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు అంటారు, ఎందుకు ప్రశ్నించట్లేదు అంటారు? అనా ఇప్పుడు చెప్తా చూడండి, కరెక్ట్ క్వశ్చన్ అడిగినారు. ఇక్కడ కుక్కుట్పల్లిలా దరిద్రం ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, ఇంకా ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వాళ్ళు అందరు కుంభకాయ ఉంటారు. ఎవరు కూడా నోరెత్తారు ఈ ఎమ్మెల్యే మీద. ఇప్పటివరకు ఏ బీజేపీ నాయకుడు ఎత్తిండు నోరు, ఏ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఎత్తిండు నోరు. ఇప్పటివరకు ఏ బీఆర్ఎస్లోకి వెళ్ళైనా కానీ ఉంటారు కదా అపోజిషన్, ఎవరైనా ఎత్తి మాట్లాడినరా? ఇప్పటివరకు ఆయన ఇచ్చిన సూట్ కేసు తీసుకొని పోతారు. కృష్ణారావు ఏ సూట్ కేసు ఇస్తే ఆ సూట్ కేసు తీసుకొని పోతారు. ఎవరైనా మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? ఇక్కడ బీజేపీ నుంచి అన్న ఎంపీ గెలిచిండుగా అన్న, ఎంపీ ఈ చెరువులకు వచ్చిండన్న, ఈ చెరువులో ఏం చేస్తాడన్న? ఈ చెరువు భూమిలో ఏం చేస్తాడు? ఇక్కడ ఉన్న ఒక బీజేపీ నాయకుడు ఉన్నాడు, చెప్పొద్దు కానీ, తిరుపతి అని. ఆ చెరువులో పోయి నీకు కరెంటు తెప్పిస్తాము, నీకు అది తెప్పిస్తాము, రోడ్లు వేపియాలా, ఇబ్బంది ఉందని చెప్పేసి అదే నాయకుని మీద కేసు బుక్ అయింది. అదే నాయకుని మీద కేసు బుక్ అయింది. ఒక టైంలో కాంతారావుకి బీజేపీ వాళ్ళని ఆ గేట్ లోపలికి ఎంటర్ కానియలే, వాళ్ళ మీద కేసు బుక్ చేసినారు. నా మీద కూడా కేసు బుక్ చేసినారు అప్పుడు నేను లేకుండా అని. కానీ ఇప్పుడేమో మీటింగ్ పెట్టుకోవడం జరిగిందన్న. అంటే ఎన్ని సూట్ కేసులు వచ్చినాయి తిరుపతి అన్నట్టు ఆయనకి? ఎంత సూట్ కేసులు వచ్చినాయి నీకు? ఎన్ని పైసలు వచ్చినాయి? మన లోపలికి ఎంట్రీ ఎట్లా వచ్చింది నీకు? ఆ రోజేమో కేసులు అయినాయి, ఈ రోజేమో ఎంట్రీ వచ్చింది. ఎట్లొచ్చింది? ఆ రోజేమో గవర్నమెంట్ భూమి, ఈ రోజేమో ప్రైవేట్ భూమి. ఎట్లయితుంది? అంటే నీ ఇష్టారాజ్యమా? నువ్వే గవర్నమెంట్ భూమి అంటావు, నువ్వే ప్రైవేట్ భూమి అంటావు. అన్న కలెక్టర్కి కంప్లైంట్ ఇచ్చిండన్న, ఆయన ఈ మీడియా ముంగడే చెప్పిండు నేను కలెక్టర్కి కంప్లైంట్ ఇచ్చిన అని చెప్పేసి. మరి కలెక్టర్కి కంప్లైంట్ ఎట్లా ఇచ్చినావు? ప్రభుత్వం భూమి అయితే, గవర్నమెంట్ భూమి అయితేనే కదా నువ్వు కంప్లైంట్ ఇవ్వాలా. మళ్ళీ ప్రభుత్వం భూమి అయితేనే కంప్లైంట్ ఇచ్చినావు. మరి ఇప్పుడు ఎట్లా దాంట్లో డెవలప్మెంట్ చేస్తావు? అంటే నీకు సూట్ కేసు ముట్టిందనే కదా. అంటే సూట్ కేసు కమ్ముడు పోయినావా నువ్వు? అంటే ఎంత వచ్చింది నీకు? ఎంత లాభం వచ్చింది? ఆ లాభంకి పని చేస్తున్నావా నాయకుడు అని చెప్పేసి కండువ వేసుకున్నావు, కాషాయం కండువ, బీజేపీ అని. బీజేపీ పార్టీలో ఉన్నోళ్ళు ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలా, అక్కడ నరేంద్ర మోదీ ప్రజల గురించి, భారతదేశం గురించి పనిచేస్తుండవు. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు తెలుసా? మీ స్వార్థాల గురించి, నీ కొడుకు ఫీజు కట్టాలని చెప్పేసి, నీ ఇంట్లో బియ్యం కావాలని చెప్పేసి, నీళ్లు నడవాలని చెప్పేసి అది చేసుకుంటూ పోతుండ్రు. నీ ఇంటి గురించి చేస్తున్నావు. నరేంద్ర మోదీ దేశం గురించి పనిచేస్తుండు. ఏం చేస్తున్నాడు? దేశం గురించి పనిచేస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు? నీ ఇంట్లో బియ్యం గురించి పనిచేస్తున్నావు, నీ కొడుకు ఫీజు కట్టుకోవడానికి పనిచేస్తున్నావు, నీ కార్లో పెట్రోల్ పోసుకోవడానికి పనిచేస్తున్నావు. ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు ఎవరైనా కానీ ఇప్పటివరకు నేను పేద ప్రజల గురించి, నేను ప్రజల గురించి కొట్లాడినా ఒక్క నాయకుడిని రమ్మని చెప్పండి. ఇక్కడ నేను కొట్లాడినా, ఈ చెరువు గురించి కొట్లాడినా, ఈ గవర్నమెంట్ భూమి గురించి కొట్లాడినా,
మీకు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరి దగ్గర కదా బీజేపీ నుంచి, మరి ఎందుకు వస్తలేరు, ఎందుకో కొట్లాడతలేరు, మా బోన్పల్లికి వచ్చి మాట్లాడతలేరు ఎందుకో ఏమో. అంటే మీ పేరు రావాలా, మీ స్వార్థం గురించి మీరు ఏమైనా చేస్తారు, కానీ ప్రజల గురించి కాదు అన్న. వాస్తవం చెప్తున్నా, తెలంగాణలో బీజేపీ నాయకుల అసలు కరెక్ట్ లేరన్న. వాళ్ళు ఒక సుట్ కేసుల గురించి పనిచేసేటోళ్ళు ఉన్నారు, కానీ కార్యకర్తలు ఉన్నారు చూడన్న, ప్రాణం ఇచ్చి నరేంద్ర మోదీకి పనిచేసేటోళ్ళు ఉన్నారు, ప్రాణం ఇచ్చి నరేంద్ర మోదీకి పనిచేసేటోళ్ళు ఉన్నారు. ఇక్కడ బీజేపీ కండువలు వేసుకుంటారు చూడు కొందరు దొంగలు, దరిద్రులు, సుట్ కేసుల గురించి పనిచేస్తుండ్రు, నేను నాయకుడిని అని చెప్పేసి. కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తలు చెప్తున్నాను కదా, ప్రాణం ఇయ్యడానికైనా సిద్ధంగా ఉన్నారు నరేంద్ర మోదీకి. నరేంద్ర మోదీ మా గురించి నాముని గుడి కట్టిండు, మా గురించి కాశ్మీర్ భారతదేశంలో కలిపిండు. ఈరోజు ప్రతిదీ తలెత్తుకొని తిరిగేటట్టు చేసిండు. ప్రతి దేశంలో ప్రతి జాగలా నరేంద్ర మోదీ అని ఒక భారతదేశంలో ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు అని ఒక గొప్పగా తీసుకొని వచ్చిండు. కానీ ఇక్కడ ఉన్న లీడర్లు కొందరు బీజేపీ దరిద్రులు ఇట్లాంటి చేసిన జాగాలు, కబ్జా చేసిన జాగాలల్లా పోయి మేము చేస్తామంటున్నారు. ఇక్కడ ఉన్న కొందరు బీజేపీ నాయకులకు చెప్తున్నా, దాంట్లో మసీద్ కట్టిండ్రు, దాంట్లో చర్చ్ కట్టిండ్రు, దాంట్లో గుడి కట్టాలి అని అడిగినరా ఎప్పుడైనా మీరు? మీరు అడిగారు. ఎందుకో మీకు లీడర్ అని చెప్పి నామకే వాస్తే వచ్చి పోవడానికి మీరు, కానీ అడిగినరా? అడగలే. ఈడ ఎంతమంది హిందువులు ఉన్నారు, ఎంతమంది ముస్లింలు ఉన్నారు, ఎంతమంది క్రిస్టియన్లు ఉన్నారు. ఆడనేమో దేశం గురించి, హిందువుల గురించి పనిచేస్తేనేమో మీరేమో ఎవరి గురించి పనిచేస్తుండ్రు, మీరు ఏం చేస్తుండ్రు మీరు అన్నా? ఇప్పటివరకు ఇక్కడ కృష్ణారావు అనేటైన ఎన్ని చర్చిలు కట్టిండ్రో చూపిస్తాను నేను చూపించడానికి సిద్ధంగా ఉన్న. ఎన్ని చర్చిలు, గుడి అన్న, మా గుడి శివాలయంని కబ్జా చేసిండ్రన్న. శివాలయంని ఏదైతే తొవ్వు ఉంటుందో ఆ తొవ్వనే కంప్లీట్గా డైవర్ట్ చేసిన కృష్ణారావు అన్న, ఇక్కడ ఉన్న కార్పొరేటర్ అన్న, గుడి తొవ్వనే మార్చేసినారు వాళ్ళు. ఆ CS-14 జాగాల కబ్జా, గవర్నమెంట్ జాగా అన్న. ఒక అడ్వకేట్ వచ్చి డైరెక్ట్ చెప్పిండు ఇది గవర్నమెంట్ భూమి అని అన్న. కవిత గారు చెప్పిండ్రు CS-14 గవర్నమెంట్కి సంబంధించిన భూమి అని. మరి అందులో ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ జరుగుతుంటే ఆపాల్సిన బాధ్యత మీది కాదా?